తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ వక్రించుట, పంచమ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం, షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల స్నేహితులు బంధువులతోటి విరోధాలు సంభవించే అవకాశం కలదు. లేక వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండగలవు. ధైర్య సాహసాలు పెరగగలవు. గృహవస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు బుధవారం రోజున పెసలు దానం చేసినట్లయితే, కనీసం 500 గ్రాములకు తగ్గకుండా దానం చేసినట్లయితే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి షష్ఠ స్థానంలో శుక్రుని యొక్క సంచారం నడుస్తూ బుధునితో కలియటం వలన బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గుట, సుఖ సౌఖ్యములు కొరవడుట, అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు మరికొంత ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రము, లక్ష్మీ అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం నడుస్తూ గురునితో కలియటం వలన వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే స్నేహితుల బంధువుల యొక్క సహకారం కూడా కొంత తగును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తూ చతుర్థంలో గురుకుజుల యొక్క సంచారం, షష్ఠంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. విందు వినోద కార్యక్రమాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో 1-2 సార్లు తిరుగుట సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది.